21 days లో 21 పైథాన్ ప్రోగ్రామ్స్ కవరింగ్ ఆల్ కాన్సెప్ట్స్ లో ఈ రోజు డే 4. ఫస్ట్ క్వశ్చన్ లకి వెళ్ళిపోతే లాజికల్ ఆపరేటర్స్. ఇనిషియల్ గా ఏ వాల్యూ బి వాల్యూ రీడ్ చేసుకోవాలి. ఐ ఎంటర్డ్ ఏ వాల్యూ 4 బి వాల్యూ 2. ప్రింట్ ఫంక్షన్ లో ఏ గ్రేటర్ దాన్ 5 అండ్ బి లెస్ దాన్ 10. వీఆర్ యూజింగ్ అన్ ఫంక్షన్ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 5 అనేది ఫాల్స్ అండ్ బి లెస్ దాన్ 10 అనేది ట్రూ. రెండు ట్రూ ఏంటనే అండ్ ఫంక్షన్ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్. మనకు ఆన్సర్ ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ 5 ఆర్ బి లెస్ దాన్ 10 అంటే ఆర్ ఫంక్షన్ లో ఏదో ఒకటి ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది. ఇందులో బి లెస్ దాన్ 10 అనేది ట్రూ అయింది కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ట్రూ వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ బి అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ట్రూ కండిషన్, దానికి ట్రూ కండిషన్ కి నాట్ యాడ్ చేస్తే ఫాల్స్ వస్తుంది. ఇలా లాజికల్ ఆపరేటర్స్ ని డిటర్మైన్ చేస్తాము. నెక్స్ట్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్ అంటే బైనరీ ఫార్మ్ యూజ్ చేసుకొని వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. కొన్ని టైప్స్ ఉంటాయి, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్, బిట్ వైజ్ కాంప్లిమెంట్, బిట్ వైజ్ షిఫ్ట్ లెఫ్ట్, బిట్ వైజ్ షిఫ్ట్ రైట్. దీనికి 4 బిట్ రిప్రజెంటేషన్ అయితే తీసుకుంటాము. 4 బిట్ రిప్రజెంటేషన్ ఎలా అంటే 1 to 4 8 రిప్రజెంటేషన్ తో తీసుకుంటాము. ఇచ్చిన టేబుల్ లో 0 అయితే 0 0 0 4 zeros, 1 అయితే 0 0 0 1, 2 అయితే 0 0 1 0, 3 అయితే 0 0 1 1 రిప్రజెంటేషన్ తీసుకొని ఫస్ట్ గా బిట్ అండ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్దాం. ఏ బి వాల్యూస్ రీడ్ చేసుకొని ఏ కి 4 వాల్యూ బి కి 7 వాల్యూ ఇస్తే దాన్ని 4 బిట్ రిప్రజెంటేషన్ తో రిప్రజెంట్ చేసుకుంటే 0 1 0 0 0 1 1 వస్తుంది. కండిషన్ ఏంటంటే బోత్ బిట్స్ 1 ఉంటే రిజల్ట్ 1 ఉంటుంది, అదర్వైజ్ అన్ని 0. ఆ విధంగా అప్లై చేసుకుంటే ఆన్సర్ 4 వస్తుంది. సిమిలర్లీ బిట్ వైజ్ ఆర్ అయితే బోత్ బిట్స్ అనేది 0 ఉంటే రిజల్ట్ 0 ఉంటుంది, అదర్వైజ్ రిజల్ట్ అనేది 1 ఉంటుంది. ఆ విధంగా సాల్వ్ చేస్తే 7 వస్తుంది. సిమిలర్లీ ఏ 4 బి 7 తీసుకుంటే నెక్స్ట్ వన్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటే ఏ అండ్ బి వాల్యూస్ అంటే 0 0 ఉంటే 0, 1 1 ఉంటే 0, అదర్వైజ్ 1 కండిషన్ ఉంటుంది. ఆ విధంగా 4 వాల్యూ 7 వాల్యూ తీసుకొని సాల్వ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ బిట్ వైజ్ కాంప్లిమెంట్. ఇందులో రీడ్ చేసుకున్న వాల్యూ 4 తీసుకుంటే దాన్ని బిట్స్ లో రాసుకుంటే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ లోకి కన్వర్ట్ చేయాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే 0 నుంచి 1, 1 ఉంటే 0, 0 ఉంటే 1, ఆ విధంగా అలా రాసుకున్న దాన్ని ఇనిషియల్ బిట్ అనేది 1 వస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఆ నెగిటివ్ నెంబర్ ని మళ్ళీ 2's కాంప్లిమెంట్ లో రాయాలి. 2's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1 యాడ్ చేయాలి. వచ్చే బిట్ కి 1 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సరే బిట్ వైజ్ కాంప్లిమెంట్ వాల్యూ. నెక్స్ట్ బిట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఏ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే దాన్ని 4 బిట్ రిప్రజెంటేషన్ తో రాసుకొని లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఇనిషియల్ గా ఫస్ట్ డిజిట్ ని 0 తో రిప్రజెంట్ చేసుకొని ఒక్కో బిట్ ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. 0 ఉంటే 0, 0 ఉంటే 0, 1 1, ఆ విధంగా రాసుకుంటే ఆన్సర్ వచ్చి 8 వస్తుంది. యాజ్ యూజువల్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఒక్కొక్క బిట్ ఇనిషియల్ గా లెఫ్ట్ ఫస్ట్ మోస్ట్ వాల్యూ 0 పెట్టుకుని రైట్ సైడ్ కి మూవ్ చేయాలి. ఒక్కో వాల్యూ వచ్చిన ఆన్సర్ బిట్ ని 4 బిట్ రిప్రజెంటేషన్ రాసుకుంటే దాని వాల్యూ వస్తుంది. మాన్యువల్ లో చేస్తే ఇంత ప్రొసీజర్ వస్తుంది. అదే కంప్యూటర్ లో అయితే